హాయ్ అండి. ఈరోజు మనం విజిటింగ్ కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్యాన్వాలోకి వెళ్ళి ఇలా కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ బిజినెస్ కార్డ్స్ అని ఉన్నాయి కదండి. ఈ కార్డ్స్ని ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చాలా టెంప్లెట్ అయితే మనకు వస్తాయి. చూద్దాం. చూసారుగా ఇలా మనకి చాలా టెంప్లెట్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన టెంప్లెట్ అయితే తీసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఎన్ని టెంప్లెట్ అయితే వచ్చినాయి మనకి. చూడండి నేను ఈ టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ అప్లై బోత్ పేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మన డిజిగ్నేషన్ ఏంటో ఇక్కడ టైప్ చేయాలి, లేదంటే మన నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఓడిఎంటి జ్యోతి అని పెట్టుకుంటున్నా. ఇక్కడ మీరు మీ కంపెనీ నేమ్ కానీ లేదంటే మీరు ఏదైనా మీ డిజిగ్నేషన్ ఏదైనా ఉంటే ఆ నేమ్ కానీ పెట్టుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ ఓడిఎంటి జ్యోతి అని టైప్ చేశాను. దీన్ని ఇక్కడ కస్టమైజ్ అయితే చేసుకుంటాను. చూడండి దీన్ని ఇలా తీసుకురావచ్చు. ఇక్కడ డిజిగ్నేషన్ మన అంటే ఈరోజు మేనేజరా, మార్కెటింగ్ మేనేజరా, లేదంటే అసిస్టెంటా ఏదైనా మనం యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే మార్కెటింగ్ మేనేజర్ అని పెట్టేశాను. ఓకేనా. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. ఓకేనా. ఇలా మనకి ఏదైనా ఒక ఫోన్ నెంబర్ అయితే పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. మన ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. ఒకవేళ బిజినెస్ సంబంధించిన అయితే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి మనం. ఓకేనా. నేను సింపుల్గా అదొకటి ఇచ్చేస్తున్నాను, మీకు తెలియడానికి మాత్రమే ఇస్తున్నాను. ఓకేనా. మన సిటీ, మన లొకేషన్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనా. ఏదో మనకు నచ్చిన మనం ఎక్కడ ఉన్నామో ఆ సిటీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. జస్ట్ నేను అలా పెట్టేశాను. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి. ఫిల్టర్స్లోకి వెళ్ళి ఈ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఉన్న కలర్ చేంజ్ అవుతూ వస్తుంటాయి. చూడండి, చూద్దాము. ఇలా ఇక్కడ వామ్ ఉందా, చూడండి ఎలా చేంజ్ అండి. కూల్ అని చూడండి. ఇలా మనకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. వింటేజ్ చూడండి, ఇలా మనకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ కింద ఇది క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ మీద చూడండి, ఇలా చూసారుగా. ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. మనకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏది సూట్ అవుతుంది, ఏది మనకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఏది నచ్చిందో ఆ కలర్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ కలరే పెట్టేసాను, లేదంటే చూద్దాం ఇలా పెట్టవచ్చు, లేదంటే బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి ఇలా మనకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఈ కలర్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మన కంపెనీ లోగో, మన కంపెనీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే పెట్టేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఓడిఎంటి జ్యోతి అని పెట్టేస్తాను. ఇక్కడ మనకు లోగో ఏదైనా ఉంటే ఆ లోగోని చేంజ్ చేసుకోవచ్చు.
నేను సంథింగ్ వేరే ఏదైనా ఇందులో చూపిస్తాను. మనకి ఏదైనా ఒక లోగో పెట్టుకోవాలని సింపుల్గా చూద్దాం. మన కంపెనీ లోగో పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ లోగోస్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు చాలా లోగోస్ అనేవి ఉంటాయి. నేను జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ లోగో టైప్ చేశాను. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించిన లోగో ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. చూద్దాం. ఇక్కడ మనకి ఏదైనా నచ్చిన లోగో బాగా అనిపిస్తే నేను ఆ లోగో అయితే పెట్టేస్తాను. చూడండి, నేను ఈ లోగో అయితే పెట్టేస్తాను. చూసారుగా, ఇలా మనం లోగో అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఈ లోగోని డిలీట్ చేద్దాం. ఈ లోగోని మనం ఇక్కడ చిన్నగా చేసేసి ఇలా పెట్టుకోవచ్చు. అది మన యాజ్ చూసారా, ఇలా అయితే లోగో మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇలా సింపుల్గా మనం బిజినెస్ కార్డ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. బ్లాక్ కాకుండా చూడండి, ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం అది. ఓకేనా. దీన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు, సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఇంతేనండి. సింపుల్గా ఇలా బిజినెస్ కార్డ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.